హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క నోటిఫికేషన్ కి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ప్రభుత్వం నుంచి టెలికాం పోస్టులు అయితే రావడం జరిగిందనమాట. మొత్తం పోస్టులు 526 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. నెలకి జీతం 35,400 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకైతే నచ్చిన జిల్లాలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ వారు కావచ్చు, తెలంగాణ వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి గైస్, మనకైతే 526 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ITBP రిక్రూట్మెంట్ 2024 అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి చివరి తేదీ వచ్చేసరికి December 14 అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ITBP రిక్రూట్మెంట్ 2024 ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ITBP తన టెలికమ్యూనికేషన్స్ విభాగంలో వివిధ రకాల 526 పోస్టుల కోసం రిక్రూట్మెంట్ చేస్తుంది. టెలికమ్యూనికేషన్లో నేపథ్యం మరియు సంబంధిత సాంకేతిక నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రోత్సహించబడతారు అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. టెలికమ్యూనికేషన్ బ్రాంచ్ 92 సబ్ ఇన్స్పెక్టర్లు టెలికామ్గా అయితే మీరు వర్క్ చేయొచ్చు. 383 హెడ్ కానిస్టేబుల్ టెలికామ్ అంటే హెడ్ కానిస్టేబుల్ కూడా టెలికామ్గా పనిచేసే విధంగా ఉంటారు. 51 కానిస్టేబుల్ టెలికామ్, అలాగే కానిస్టేబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా టెలికామ్గా మీరు వర్క్ చేయాలి. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను ప్రచురించింది అనేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, మొత్తం కలిపితే 526 పోస్టులు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ITBP యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కింది ఉన్న అధికారిక PDFను చూడండి అనేసి చెప్పడం జరిగింది. దాని యొక్క లింక్ కూడా నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా వెళ్ళి దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ITBP టెలికామ్ SIకి అంటే సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. HC అంటే హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 14 నవంబర్ 2024 ప్రచురించబడింది. మరియు ఆన్లైన్ దరఖాస్తులు 15 నవంబర్ 14 నవంబర్ నుండి 14 డిసెంబర్ 2024 వరకు కూడా వర్తించబడతాయి అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఉద్యోగార్థులందరూ కూడా సహాయం చేయడానికి అవసరమైన విద్యా అర్హతలు మరియు ఇతర వివరాలు సమాచార ప్రయోజనాల కోసం కింద ఇవ్వబడ్డాయి అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అంటే దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అనమాట. ITBP రిక్రూట్మెంట్ 2024 కోసం అవలోకనం వివరాలు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ITBP టెలికాం రిక్రూట్మెంట్ 2024 కోసం ఇక్కడ ఒక సాధారణ అవలోకనం పట్టిక ఉంది అనేసి చెప్పడం జరిగింది. వివరాలు సమాచారం అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి చూడొచ్చు. సంస్థ అంటే కంపెనీ వచ్చేసరికి మనకి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అనేసి ఇవ్వడం జరిగింది. ITBP అనేసి అర్థం అనమాట. స్థానం టెలికాం పోస్టులు అనమాట. ఇవన్నీ కూడా ఉద్యోగ స్థానం వచ్చేసరికి భారతదేశం అంతటా కూడా అనమాట, ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలన్నమాట. అలాగే ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే అధికారిక నోటిఫికేషన్ వచ్చేసరికి ITBP అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. దరఖాస్తు గడువు తేదీ వచ్చేసరికి December 14, 2024 అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఎన్ డేట్ అనమాట. December 14 వరకు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవుతుంది అనేసి
వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూసుకుంటే ఐటీబీపీ రిక్రూట్మెంట్ 2024 కోసం ఖాళీ వివరాలు చూసుకుంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ దిగువ పేర్కొన్న పోస్టుల నుండి దరఖాస్తులను ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే ఆహ్వానిస్తుందన్నమాట. ఖాళీల వివరాలు కింది పెట్టిలో ఉన్నాయి అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పోస్ట్ పేరు అలాగే మొత్తం ఖాళీలు. సబ్ ఇన్స్పెక్టర్ టెలికాం పోస్టులకి 92 ఉన్నాయన్నమాట. హెడ్ కానిస్టేబుల్ టెలికాం పోస్టులకి అయితే 383 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ టెలికాం పోస్టులకి అయితే మీకైతే 51 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే అర్హత ప్రమాణాలు ఐటీబీపీ రిక్రూట్మెంట్ 2024 కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నిర్దిష్ట అర్హత అవసరాలను తీర్చాలి. ఇక్కడ ప్రధాన ప్రమాణాలను శీఘ్రంగా సూచించండి అనేసి చెప్పడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ టెలికాం కమ్యూనికేషన్స్కి అయితే విద్యా అర్హత సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అది కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్తో లేదా ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ వంటి సంబంధిత రంగాల్లో మీరు డిగ్రీ చేసి ఉంటే సరిపోతుందన్నమాట. లేదనుకుంటే బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్ BCA చేసి ఉండాలి. లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ లేదా ఐటీలో BE చేసి ఉంటే సరిపోతుందన్నమాట. అది కూడా ఓన్లీ సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్కి మాత్రమే. అలాగే హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్స్కి చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ లేదా ఐటీ ఇంజనీరింగ్లో అసోసియేట్ మెంబర్షిప్ చేసి ఉండాలి. లేదనుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్లో 10+2 మొత్తం 45% చేసి ఉంటే సరిపోతుందన్నమాట. లేదనుకుంటే 10వ తరగతి అర్హతతో పాటు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లేదా కంప్యూటర్లో 2 ఏళ్ళు ITI సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. సో దీనికైతే హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్కి అయితే విద్యా అర్హత ఇదనమాట. నెక్స్ట్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ అనమాట. ఇక్కడ చూడొచ్చు విద్యా అర్హత వచ్చేసరికి సైన్స్ PCMతో 10వ తరగతి ఉత్తీర్ణత మరియు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ లేదా ఎలక్ట్రికల్లో 3 ఏళ్ళు డిప్లొమా చేసి ఉండాలి. లేదా మెట్రిక్యులేషన్ కావాల్సిన అనమాట. సంబంధిత విభాగాల్లో ITI సర్టిఫికేట్ లేదా డిప్లొమా చేసి ఉంటే సరిపోతుంది అనమాట. సో వయోపరిమితి వయసు నిమిత్తం వచ్చేసరికి మనకి ఇక్కడ చూడొచ్చు సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి 20 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు, ఈ మధ్య ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు సబ్ ఇన్స్పెక్టర్ టెలికాం పోస్టులకి. హెడ్ కానిస్టేబుల్ టెలికాం పోస్టులకి అయితే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలోపు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ టెలికాం పోస్టులకి అయితే 18 నుండి 23 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో అటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ పే స్కేల్ చూసుకుంటే మనకి సబ్ ఇన్స్పెక్టర్ టెలికాంకి అయితే లెవెల్ 6 కింద ఇవ్వడం జరుగుతుంది. 35,400 నుండి 1,12,400 వరకు కూడా మనకి పర్ మంత్ శాలరీ రావడం జరుగుతుంది. హెడ్ కానిస్టేబుల్ టెలికాంకి అయితే లెవెల్ 4 కింద ఇవ్వడం జరుగుతుంది. సో 25,500 నుండి 81,100 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట శాలరీ. టెలికాం అంటే కానిస్టేబుల్ టెలికాంకి అయితే లెవెల్ 3 కింద ఇవ్వడం జరుగుతుంది. 21,700 నుంచి 69,400 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మొత్తం పే స్కేల్ వివరాలు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే ఐటీబీపీ టెలికాం రిక్రూట్మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియ 4 ప్రధాన దశలను కలిగి ఉంటుంది. ముందుగా అభ్యర్థులు వారి జ్ఞానం మరియు నైపుణ్యాలను పరిష్కరించే రాత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలన్నమాట. అంటే టెస్ట్ ఉంటుందన్నమాట, రిటన్ టెస్ట్. సో దాంట్లో మీరు మంచిగా మార్కులు వచ్చే విధంగా ఉండాలి. తర్వాత అర్హత సాధించిన వారికి ఫిట్నెస్ అంటే ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫిజికల్ ప్రొఫినెన్సీ PAT టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ PST అనేది ఉంటుంది. అలాగే ఇవి చేయించుకుంటారు. తర్వాత అభ్యర్థులు అన్ని అర్హత ప్రమాణాలకు
అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా వెళ్తారనమాట. చివరగా అభ్యర్థులు మొత్తం ఆరోగ్యం మరియు పాత్రను అనుకూలతను తనిఖీ చేయడానికి వైద్య పరీక్ష నిర్వహించబడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే అభ్యర్థుల ఎంపిక నిబంధనలు మరియు ఇతర వివరాల కోసం మరిన్ని వివరాల కోసం దయచేసి అధికారిక వెబ్సైటు లేదా అధికారికంగా విడుదల చేసిన ప్రకటన కింద ఇవ్వబడిన లింకు పీడిఎఫ్ చేసే విధంగా ఉంటుందన్నమాట. పీడిఎఫ్లో మీరైతే చూడొచ్చు ప్రతిదీ కూడా, ఆ అప్లికేషన్ లింక్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఎలా దరఖాస్తు చేయాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించవచ్చు. అధికారిక వెబ్సైట్ అనేది ఉంటుంది, దాన్ని సందర్శించాలన్నమాట. పోర్టల్కి వెళ్ళాలి. సో నమోదు వచ్చేసరికి ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసే విధంగా ఉండాలి. దరఖాస్తు ఫారంను పూరించండి. మీ విద్య మరియు వ్యక్తిగత వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి. అలాగే పత్రాలను అప్లోడ్ చేయగలిగే విధంగా ఉండాలి. సో విద్యా ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉంటాయో వయసు రుజువు మరియు పాస్పోర్ట్ పరిమాణ ఫోటోలు మరియు అవసరమైన పత్రాలను చేయగలిగే విధంగా ఉండాలి. దరఖాస్తు రుజువు చెల్లించాలన్నమాట. అంటే దరఖాస్తు ఫీజు అనేది చెల్లించాలి, అది కూడా ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. అలాగే దరఖాస్తును సమర్పించే విధంగా ఉండాలి లాస్ట్లో. సో మీరు ఫైనల్గా సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేది ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో అది కూడా మీరు ఫీజు చెల్లించాక. ఇప్పుడు ఫీజు వివరాలు చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కేటగిరీ వైజ్గా మనకి ఫీజు అనేది వివరంగా ఇవ్వడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఎస్ఐ పోస్టులకి అయితే 200 ఫీజు అనేది ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ హెచ్సి కానిస్టేబుల్ పోస్టులకి అయితే 100 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి అయితే ఆన్లైన్లో చెల్లింపు విధానం లేదనమాట. సో ఇది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలనే దానికి సంబంధించిన వివరణాత్మక సూచనల కోసం దయచేసి అధికారికంగా విడుదల చేసిన ప్రకటనని చూడొచ్చు. మరిన్ని వివరణల కోసం కింద ఇవ్వబడిన లింకులను పీడిఎఫ్ ఫైల్ని చూడవచ్చు అనమాట. సో దీని యొక్క అప్లికేషన్ లింక్ అనేది నీకు కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అయితే మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది వస్తుంది అనమాట. సో ఈ యొక్క పేజీకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ 2 పీడిఎఫ్లను కూడా మీరు ఇక్కడ చెక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అయితే నోటిఫికేషన్కి ముఖ్యమైన తేదీలు నవంబర్ 14 స్టార్ట్ అయింది, డిసెంబర్ 14తో ఎండ్ అవుతుంది అనమాట. ఇది ఒకటి తెలుసుకోండి. అలాగే ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రారంభం తేదీ వచ్చేసరికి 15 తారీఖు నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ 2 అధికారిక నోటిఫికేషన్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.